హలో గైస్, ఈ వీడియో ఇప్పటిది కాదు. లాస్ట్ వీక్ మా కాలేజ్లోని కుకింగ్ కాంపిటీషన్ జరిగిందన్నమాట. పొంగల్ సెలబ్రేషన్స్లో భాగంగా దానికి నేను సకినాలు వేసాను. సో దీంతో పాటు ఏదైనా స్వీట్ ఉండాలని చెప్పి స్వీట్కి నేను పూర్ణం బూరెలు చేశాను అనమాట. సో 1 day బిఫోర్ మాట, ఇది ఫ్రైడే నైట్ తీసింది. పప్పు నానేసుకున్న రాత్రి అంతా. నెక్స్ట్ డే మార్నింగ్ లేవగానే ఫస్ట్ సకినాలు వేపేసాను అనమాట. ఆయిల్లోని ఫ్రై చేసేసా. చాలా చక్కగా క్రంచీగా కుదిరింది. దాని తర్వాత పప్పు ఉడికేస్తున్నా, ఇంకా పూర్ణం ఇచ్చేయడానికి పాకానికి. ఇంకా బూరెలు అయితే వేయడం అయిపోయిందన్నమాట. పొద్దున్న 4 నుంచి స్టార్ట్ చేస్తే మార్నింగ్ 9కి అయిందన్నమాట ఈ వంటల పోటీలకి సిద్ధం చేయడానికి అంతా అని. సో దీని తర్వాత నాకు కుకింగ్ కాంపిటీషన్లోని సెకండ్ ప్రైజ్ వచ్చిందన్నమాట. అండ్ నేను చిన్నగాడైతే రెడీ అయిపోయాము. ఆ రోజు అందరూ కలర్ఫుల్ అవుట్ఫిట్స్ వేసుకున్నారు, ట్రెడిషనల్ వేర్ కాబట్టి చాలా బాగున్నారన్నమాట. అండ్ నేను కుర్తా వేసుకోవడం ఫస్ట్ టైం మాట. అప్పుడు కొంచెం మొహమాటంగా అనిపించింది, కానీ తర్వాత ఇంకా అలవాటు పడిపోయింది అనమాట. అండ్ మా కాలేజ్లోని రంగోలి కాంపిటీషన్, మా వాళ్ళు చూసారా సించాన్ బొమ్మ వేసి పోజ్ కొడుతున్నారు. అండ్ ఇదంతా కాంపిటీటర్స్ వేసిన బొమ్మల మాట. ఇంకా 5 minutes టైం ఇస్తారు, దాని లోపలే వేయాలి. అండ్ ఇది మా కాలేజ్ ఎంట్రన్స్ దగ్గర మాట. ఫుడ్ కాంపిటీషన్ ఏం చేస్తావు? కాంపిటీషన్కి వెళ్ళిపోదాం ఇప్పుడు. వావ్, నెక్స్ట్ వచ్చేసి ఇవి కూడా అదేనా? ఇవి ఇది వచ్చేసి నావి మాట. ఫుడ్ కాంపిటీషన్కి ఏం చేసావు? వావ్. నీలిమా నువ్వేం చేసావు? గీతిగా నువ్వేం చేసావు? వావ్. శ్రేయ నువ్వు? భవ్య నువ్వేం చేసావు? చాలా బాగుంది. సో తెలంగాణ స్టైల్ ఇల్లు బెల్లం చెక్కలు. వావ్. మ్యామ్ మీరేం చేశారు? వావ్. ఇంకా జడ్జెస్ వచ్చి టేస్ట్ చేసి వెళ్ళిపోయిన తర్వాత మనం ఆ ఫుడ్ ఐటమ్స్ని సేల్ చేసుకోవచ్చు అన్నమాట. సో మేము ఇంకా అక్కడే అదే చేస్తున్నాము. సో స్టూడెంట్స్ వచ్చి కొనుక్కుంటారు. మా కాలేజ్ లోపల డెకరేషన్ అయితే ఇది మాట. అండ్ 1 day బిఫోర్ చేసింది ఇదంతా. సో కొంచెం అథెంటిక్ ప్యూర్ సంక్రాంతి వైబ్స్ రావాలని చెప్పి కొబ్బరాకులు మామిడాకులతో డెకరేట్ చేసాము. అండ్ దీని తర్వాత మా ఫ్యాకల్టీతో కూడా కొన్ని ఫొటోస్ తీసుకొని, ఇదంతా మా బ్యాచ్ మాట. మా బ్యాచ్ ఆ రోజు కొంచెం తక్కువ మంది అటెండ్ అయ్యారు, మా క్లాస్ వాళ్ళు. అండ్ కొన్ని ఫొటోస్ వీడియోస్ తీసి ఎండ్ చేస్తాం. ఈ వీడియోలో ఉందో కామెంట్ చేయండి.